అందరూ కలిపి దయచేసి మొబైల్ ఒక 50 నిమిషాలు 40 నిమిషాలు వాక్యం ఉంటుంది. ఎవరు కూడా ఫోన్ తీయద్దు, బయటికి వెళ్ళదు. ఇప్పుడు చాలా మంది బయటికి వెళ్తున్నారు. ఏదైనా ఇంపార్టెంట్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి, తప్పలేదు. ఇంపార్టెంట్ కావాలంటే ఫోన్ తీయండి. ఎవరు దయచేసి బయటికి వెళ్ళద్దు, మొబైల్ సైలెంట్గా పెట్టండి. వాక్యాన్ని శ్రద్ధగా వినండి. వాక్యాన్ని ఎప్పుడైతే శ్రద్ధగా మనం వింటామో దేవుణ్ణి మనం ప్రేమించినట్టు. వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. ఆ వాక్యాన్ని మనం వ్యర్థంగా కాదు, ప్రభు మనం ప్రేమించి ఇచ్చిన వాక్యాన్ని అన్నారు. ఈ సమయంలో మాస్టర్గా ఇచ్చిన వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రేమ కావాల్సిందిగా చప్పటి కొడుతున్న దేవుడు చాలా సంతోషం బట్టి దేవుడిని ఎంతగానో కనపరుస్తున్నాను. దేవుడు ఈ సమయంలో చావుల ద్వారా ఏం మాట్లాడతారని మనం హృదయాలు తెరపడాలని ప్రభు ప్రార్థించుకుందాం. అందరూ శ్రద్ధగా వినాలి. ఐదు వచ్చినట్లయితే సమయాన్ని భావిస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరొక పర్యాయము చేరువచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇప్పటి వరకు ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి దేవుడు కృపనిచ్చారు. మరి వాక్య విభాగం ద్వారా పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతుంటుండగా ప్రతి లేఖనము జీవము కలిగినది. ప్రతి లేఖనము మనల్ని పరిశుద్ధపరిచి పరిపూర్ణులుగా నింపేటటువంటిది. ప్రతి లేఖనము కూడా ఆశీర్వాదకరమైనదని గమనించి వాక్యాన్ని వినాలని కోరుతూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలో మానవ జీవితములో మనిషి జీవించేటటువంటి విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు? జాగ్రత్తగా వినాలి. మానవ జీవితాన్ని ఎవరు నిర్ణయిస్తారు అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ మాట అర్థం చేసుకోవాలి అని అంటే, సర్వసాధారణంగా ఉదయం లేచినప్పటి నుంచి కొన్ని మాటలు మన నోట ఉంటూ ఉంటాయి. నా ఇష్టం నాది, నా జీవితము నాది, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, నీ పన్ను చూసుకో అని అంటూ ఉంటాం కదా. అంటే నా జీవితాన్ని నిర్ణయించటానికి నువ్వెవరు అని ప్రశ్నించేటటువంటి ప్రశ్నలు చాలా వరకు లోకంలో లేవనెత్తబడుతూ ఉంటాయి. అయితే మన జీవితాన్ని ఎవరు నిర్ణయిస్తారు? క్రైస్తవుడు ఆ మాట పలకొచ్చా అంటే, నా జీవితము నా ఇష్టము, నేను ఎవరికి జవాబు చెప్పనక్కర్లేదు అనేటువంటి ఆలోచన ఎవరిలోనైనా ఉన్నట్లయితే ఈరోజు ఆ అంశాన్ని గురించి లేఖనాలు ఒకసారి సెట్ చేస్తా, సౌండ్ వచ్చేస్తుంది. ఆ లేఖనాలను ఒకసారి గనక మనం చూసినట్లయితే దేవుడు మానవ జీవితాన్ని ఎలాగూ నిర్మించారు అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. ఒకసారి దశలోనికి రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, దశలోనికి రాయబడినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఇలాగురా, అలాగుననే ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండానట్లు నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును పనిచేయటయందును ఆశ కలిగి ఉండవలెనని. రైట్, ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా చూడండి. ఇది ప్రతి వ్యక్తితో, ముఖ్యంగా సంఘములో సభ్యులైనటువంటి దేవుని బిడ్డలైన క్రైస్తవులతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట. ఈరోజు నేను ఎవరికి లోబడి జీవించాలి? నా మీద ఉండేటువంటి అధికారము దేవుడు ఎవరికి ఇచ్చారు? మనం స్వదేశంలో ఉండొచ్చు, పరాయి దేశంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సర్వసాధారణంగా మనల్ని ఎవరైనా నియంత్రిస్తే మనకు కోపం, మనకు ఎవరినైనా హెచ్చరిస్తే మనకు కోపం, మనల్ని ఎవరైనా గద్దిస్తే మనకు కోపం వస్తూ ఉంటుంది.
అదే క్రమంలో ఆత్మీయ జీవితంలో సంఘములో మన పాత్ర ఏమిటి? సంఘం అనేటువంటిది ఈరోజు మన దేశంలో సుమారు, ఒకవేళ పరాయి దేశంలో కావచ్చు, నాకు అధికారం ఇస్తే నేను అక్కడ ఉంటాను, అధికారం లేకపోతే నేను అక్కడ ఉండను, సంఘము ఎంతవరకు అంతవరకే, ఇలాంటి అనేకమైన ప్రశ్నల్లో ఈ యొక్క వాక్యం ఇమిడి ఉంది. అదేంటో నేను తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. మానవ జీవితాన్ని దేవుడు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉంచలేదు. మానవ జీవితాన్ని దేవుడు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉంచలేదు. నా ఇష్టం అనేటువంటి వ్యక్తి ఎవరు కూడా భూమి మీద లేదు. దేవుని వాక్యం చెప్తుంది, నరుని యొక్క హృదయ తలంపుల గురించి మాట్లాడుతూ, నరుడు తన మార్గములను ఏర్పాటు చేసుకున్నట్టు వాని వశములో లేదు అన్నారు. అంటే నేను ఎలా బ్రతకాలో నా ఇష్టం అని చెప్పుకునే అధికారాన్ని దేవుడు ఏ మనిషికి ఇవ్వలేదు. నా వరకు నేను చెప్పడానికి లేదు, మీ వరకు మీరు చెప్పడానికి లేదు. అంటే ప్రతి మనిషి కూడా నరుని యొక్క జీవన విధానాన్ని తనకు తాను నిర్ణయించుకోలేదు. అందుకే జనులు కట్టు లేక నశించెదరు అన్నారు. దేవుడు ఒక కట్టును ఏర్పాటు చేశాడు ప్రతి మనిషికి కూడా. రాజైనా, పేదవాడైనా, గొప్పవాడైనా, సామాన్యుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, అధికారైనా, యజమానుడైనా ప్రతి వారు కూడా కట్టుకు లోబడే బ్రతకాలి. ఆ లోబడి బ్రతికేటప్పుడు మీకు వివరంగా అర్థం కావడానికి కొన్ని విషయాలు చెప్తాను. మనిషి మొదటిగా ఎవరి నిర్ణయం, అంటే నా జీవితాన్ని ఎవరు నిర్ణయిస్తారండి అనే ఒక మాట అనుకుందాం. అనుకుంటే ద ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే, దేవుడు నీ జీవితాన్ని నిర్ణయిస్తారు. ఈ ప్రశ్న మనందరికీ తెలిసిందే. ఎలా నిర్ణయిస్తారు చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నారు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, మరియు ఆయన దృష్టికి స్పష్టం ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క అప్పగించవలసిన ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది. ఇక్కడ రైట్, ఇక్కడ చూడండి. మనం ఎవనికి చెప్పాలి, మనం ఎవనికి, తర్వాత మాట మీరు చెప్తారు అనుకుంటున్నాను. ఏం చేయాలి? మనం ఎవరికి లెక్క అప్పగించాలంట. ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నా, ఈ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఏం చేయాలట? లెక్క అప్పగించవలసిన బ్రతుకులు మనవి కదా. మన జీవితం ఏమిటట? లెక్క అప్పగించవలసిన జీవితం. లేదండి నా జీవితం అండి, నా కష్టార్జితం, నా రెక్కల కష్టం, నా ఓన్ ఐడియాలజీ, నా చదువు, నా తెలివితేటలు ఏమైనా అనుకోండి, కానీ దేవుని చెప్తున్న మాట చెప్తుంది ఏమిటంటే ఎవనికి లెక్క అప్పగించాలో అంటున్నారు. అంటే నువ్వు చేసే పనికి దేవునికి లెక్క అప్పగించాలి. ఇప్పుడు ఒకవేళ నీ యజమానుని ఎదిరించవచ్చు, నీ కుటుంబీకులను ఎదిరించవచ్చు, నీ స్నేహితులను ఎదిరించవచ్చు, అధికారులను ఎదిరించవచ్చు, ఎలాగైనా ఎదిరించవచ్చేమో, కానీ దేవుని మాట చెప్తుంది ఎవరికి లెక్క అప్పగించాలో ఆ దేవుని కట సమస్తమును స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి మనం ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నాం. మనం పని చేసేటప్పుడు యజమానిని మోసగించి పని చేయొచ్చు. యజమాని లేనప్పుడు పని లేకుండా యజమాని కళ్ళ ముందు కష్టపడి పని చేసినట్టుగా ఏదో ఒకటి చేయొచ్చు. కానీ మన అసలు యజమాని కట సమస్తమును స్పష్టముగా కనపడుచున్నదట. మన ఈ భూ సంబంధమైన యజమాని కానీ కళ్ళు లేవు కదా. చాలా మంది యజమానులు కూడా చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే వాళ్ళు చాడి మాటలు వింటారు కానీ కష్టపడి పని చేసేవాడిని గుర్తించరు. అంతే కదా. నేను చాలా సార్లు విన్నాను, కష్టపడి పని చేయాలంటేనండి చెప్పుడు మాటలు చెప్పడం నేర్చుకుంటే చాలు, కానీ కష్టపడి పని చేస్తే గుర్తింపు రావట్లేదని వాపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనంటే ఇహలోకపు సంబంధమైన అధికారిని మనం మోసం చేయగలుగుతున్నాం, కానీ మనం జీతం ఇచ్చేవానికి ఒక లెక్క అప్పగించగలుగుతున్నాం, పోషించే భర్తకు లెక్క అప్పగించగలుగుతున్నాం, తండ్రికి లెక్క అప్పగించగలుగుతున్నాం. ఆ లెక్క అప్పగించేటప్పుడు కుమారుడు తండ్రిని మోసం చేస్తున్నాడు, కుమారుడు తల్లిని మోసం చేస్తున్నారు, యవ్వన బిడ్డలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, యజమానులు పనివారు మోసం చేస్తున్నారు, భర్తను మోసం చేసే భార్య ఉంది, భార్యను మోసం చేసే భర్త ఉన్నాడు. కానీ ఎవనికి లెక్క అప్పగించాలో అంటే దేవుడు మన జీవితాన్ని నటన విధంగా ఉంచాలని ఇష్టపడలేదు. ఒకవేళ అనుకుందాం, ఒక యవనస్తుడు ఒక తల్లిని తండ్రిని మోసం చేశాడు అనుకుందాం. అయితే ఆ యవనస్తుడు తెలుసుకోవాల్సింది ఎవరు? ఆ తండ్రికి తెలియదు గనక, ఆ తండ్రి నిన్ను అడగడు గనక అనుకుంటున్నావేమో, కానీ పరలోకపు తండ్రి లెక్క అడుగుతాడట. పరలోకపు తండ్రి లెక్క అడుగుతాడు. యాకోబు తండ్రి కళ్ళు కనబడట్లేదని
మోసగించడానికి ప్రయత్నించి తన అన్న ఇదిగో రోమములు కలిగిన వాడని తల్లి ఏం చెప్పింది, అబ్బాయి నేను మేకతోలు ఒకటి కప్పుతాను నీకు అందే. మేకతోలు కప్పి పట్టుకెళ్ళాడు, మొత్తం ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాడు, సంతకం పెట్టేశాడు, కళ్ళు పట్టట్లేదు. ఇదిగో తండ్రి, చాలా మంది నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రులు మోసం చేసే బిడ్డలు ఉంటారు, అలాగే మోసం చేసి సంతకం పెట్టేశారు. ఏమొచ్చింది ఆస్తి? ఎవరికి లెక్క అప్పగించాలో 20 ఏళ్ల పాటు పరిగెత్తుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి గొర్రెలు కాస్తూ బతికాడు. జస్టత్వం వచ్చిందా? ఇహలోకపు తండ్రిని మోసం చేశాడు, కానీ పరలోకపు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. అందుకని అంటున్నాడు ఎవరికి లెక్క అప్పగించాలో. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో కొరింథీయులకు రాయబడిన కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు తీర్పు తీర్చకుడి ఆయన ఎక్కడి అమ్మా? అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ప్రతివానికి తగిన బహుమానము దేవుని వలన కలుగును. చూడండి, ఆయన అంధకారములో సంగతులు, హృదయములో సంగతులు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఈరోజు పోలీసులు మోసం చేసేవారు ఉన్నారు, కోర్టులు మోసం చేసేవారు ఉన్నారు, అధికారులు మోసం చేసేవారు ఉన్నారు. వచ్చినటువంటి ఫైన్ ఎలా తప్పించుకోవాలో తెలుసు, శిక్ష ఎలా తప్పించుకోవాలో తెలుసు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వారు, దొరికితే దొంగలు, దొరకపోతే దొరలే, అంతే కదా. మన రాజకీయ నాయకులు అందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే అంధకారమంద సంగతులను వెలుగులోనికి తెచ్చి తీర్పు తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడని భయపడేవాడే క్రైస్తవుడు కదా. ఇప్పుడు మనిషి అధికారులకు భయపడుతున్నాడు. ఉదాహరణకు అనుకుందాం, మనం ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అధికారులకి భయపడతారు. ఎందుకని? ఫైన్ వేస్తారని. అటు ఇటు చూసి భారతదేశంలో ట్రాఫిక్ అధికారులు లేరనుకోండి, వీళ్ళ పందా వీళ్ళదే, వీళ్ళ విధానం వీళ్ళదే. వీళ్ళు దేనికి భయపడుతున్నారు? ఇప్పుడు ఫైన్కి భయపడుతున్నారు, అధికారికి భయపడుతున్నారు, అంతే. అది లేకపోతే మామూలే, యథాతథ, భయం ఏమీ లేదు. పిల్లలు చూడండి, తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నంతసేపు భయభక్తులుగా పుస్తకాలు పట్టుకుని కూర్చుంటారు. వీళ్ళు వెళ్ళారనుకోండి, వీళ్ళ పాట వెళ్ళదే. అయితే క్రైస్తవుని జీవితం అలా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? దాన్ని ఏదో అంటారు, అతి వినయం ఏదో చెప్తారు కదా. అతి వినయం, అధికారి ముందు, తల్లిదండ్రుల ముందు చాలా వినయం పాటిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవుడు అలా ఉండొద్దు అంటున్నాడు. ఎందుకనంటే ఇక్కడ ఈ రోజు నువ్వు ఎలా నటించినా దేవుడు అంధకారములో సంగతులు. ఉదాహరణకి పక్కన అనుకుందాం, ఇది ఇక్కడ అంటున్నారు కదా, ఇదిగో హృదయాలోచనలు బయటకు తెచ్చి ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాం మనం. ఉదాహరణకు అనుకుందాం, మనసులో కోపమే, ముఖం అంతా నవ్వుపుచ్చుకుని మాట్లాడుతూ ఉంటాం. మనసులో ద్వేషమే, ముఖం అంతా పక్కోడికి అర్థం కాదు. ఇప్పుడు వరకు వాడినే కదా తిట్టే, వాడికి కనిపించేసరికి అంత ప్రేమగా మాట్లాడుతున్నావు. హృదయంలో అలాగే ఉంది, పైకి అలా నటిస్తున్నావు. కానీ ఇది లోకంలో జీవించే విధానం అనుకుంటున్నారు. కానీ అంధకారమందు సంగతులు, హృదయములో సంగతులు దేవుడు బయటకు తీసి తీర్పు తీరుస్తారట. గమనించండి. అంటే ఇప్పుడు నేను ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, ఒకవేళ నా వాహనాన్ని ఎలా నడిపించాలో నా ఇష్టం నాకుంది. అధికారి వచ్చినప్పుడు నేను ఎలా తప్పించాలో నాకు తెలుసు, అధికారిని ఎలా మోసం చేయాలో నాకు తెలుసు, ఏ రూట్ లో ట్రాఫిక్ ఉంటుందో తెలుసు, ఏ రూట్ లో కెమెరా ఉంటుందో నాకు తెలుసు, ఏ రూట్లో ఉంటుందని నువ్వు అనుకుంటే హృదయపూర్వకంగా లోబడకపోతే దేవునికి హృదయం తెలుసట. నీ కుటుంబ బాధ్యతలు, సంఘ బాధ్యతలు ఒకరిని మెప్పించటానికి ఒకరి గురించి కాకుండా అంధకారమైన సంగతులను వెలుగులోకి తీసి దేవుడు తగిన వానికి తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు కనుక దేవునికి లోబడి బ్రతకాలి. ఈరోజు ఎవరిని మనం మోసం చేయగలం చెప్పండి? అందుకని మానవ జీవితం అనేది ఎవరికి జవాబుతనం? నా జీవితాన్ని ఎవరు నిర్ణయిస్తారండి? దేవుడు నిర్ణయిస్తాడు. ఒకవేళ అధికారులు కాకపోవచ్చు, కుటుంబీకులు కాకపోవచ్చు, న్యాయస్థానాలు కాకపోవచ్చు, కానీ నీ జీవితాన్ని దేవుడు నిర్ణయిస్తున్నాడు. దేవునికి లెక్క అప్పగించాలి. ఈరోజు అధికారిని మోసం చేసావా, న్యాయస్థానాన్ని మోసం చేసావా, ఎవరిని మోసం చేసినా పర్వాలేదు, కానీ రేపటి దినాన దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఏమిటట? నీ హృదయములో సంగతులు. అయ్యో నా మనసులో తలంపు ఎవ్వరికీ తెలియదు అని అనుకుంటే తెలిసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హృదయంలో
నీ హృదయంలో తొంగి చూసి నిన్ను ప్రశ్న అడిగేటటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు గనక దేవునికి భయపడాలి. రెండవదిగా మనం చూద్దాం, మన జీవితాన్ని మొదటిగా దేవుడు నిర్ణయిస్తే రెండవ నిర్ణయం ఎవరో చూద్దాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. రైట్. రెండవ జడ్జిమెంట్ ఎక్కడ కనిపిస్తుంది? దేవుడు అనే మాట ఉపయోగించాం. రెండవదట క్రీస్తు న్యాయపీఠము, జడ్జిమెంట్. ఈరోజు మనం చూస్తూ ఉంటాం లోకంలో పలానా నాయకుడికి పలానా అధికారులకి సమన్లు వెళ్ళి కోర్టుకు వెళ్ళాలి, కోర్టు నుంచి వెళ్లకుండా తప్పించుకుంటున్నారు. ఇదిగో మరొకటి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ న్యాయస్థానంకి వెళ్లకుండా తప్పించుకునే వాళ్ళు చాలా మంది మనం చూస్తున్నాం. కానీ వాక్యం చెప్పేది ఏమిటంటే దేహము అంటే మనిషి అన్నవాడు, దేహం కలిగిన వాడు, ఏ దేశస్థుడైనా ఏ స్థితిలో ఉన్నవాడైనా క్రీస్తు న్యాయపీఠము ఎదుట హాజరు కావాలట. అంటే ఒకవేళ బహుశా లోకంలో మనకు ఒక సిద్ధాంతం ఉంది. ఏమిటది? పెద్దవారికి ఒక తీర్పు, సామాన్యులకు ఒక తీర్పు, రాజకీయ నాయకులకు ఒక తీర్పు, పేదవారికి ఒక తీర్పు. కానీ ఈరోజు దేవుని న్యాయపీఠము ఎదుటట ప్రతివారు హాజరు కావాలి. గమనించండి, దేహముతో జరిగించిన క్రియల నిమిత్తమై మనము క్రీస్తు న్యాయపీఠము ఎదుట హాజరు కావాలని బ్రతకాలి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు న్యాయస్థానం అనేది ఒకటి ఉంది అనుకుందాం. లోకంలో న్యాయస్థానం అనేది ఒకటి ఉందంటే మన మనసులో ఒక అభిప్రాయం ఉంటుంది. నేను ఈ తప్పు చేస్తే, ఈ నేరం చేస్తే ఈ అధికారి దగ్గరికి వెళ్ళి నేను సమాధానం చెప్పాలి, ఈ అధికారికి వేసిన శిక్షకు నేను అనుభవించాలి. ఈ భయం ఎప్పుడు ఉంటుందో జనులు చాలా భయంగా బ్రతుకుతారు. నేరం చేయగలుగుతారా? ఈరోజు మన దేశంలో ఉన్నంత స్వతంత్రంగా ఈ దేశంలో ఉండగలుగుతారా? భయం. ఎందుకనంటే న్యాయస్థానం అనేటువంటి ఒక తలంపు మనకు ఉంటుంది. అబ్బాయి ఇందులోకి వెళ్తే గరామా, ఇందులోకి వెళ్తే ఫైన్, ఇందులోకి వెళ్తే మరొకటే, ఏదో ఒకటే ఒళ్ళు దగ్గరెట్టుకుని బ్రతకాలి అని. అయితే మనిషి దేవుని తలంపులు తెలుసుకుంటే, అయ్యా నా జీవితము నా ఇష్టం అని చెప్పడానికి భయపడ్డం. ఎందుకని? నా శరీరముతో జరిగించిన క్రియల నిమిత్తము క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి. ప్రధానైనా, ముఖ్యమంత్రి అయినా, సామాన్యుడైనా, మరొకరైనా ఈరోజు మనం ఎవరు అడిగేవారు లేరని బ్రతికినా కూడా ఆ న్యాయస్థానాన్ని తప్పించుకునేవారు ఎవరు కూడా లేరు. ఆ న్యాయస్థానాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇక్కడ అనుకోవచ్చు ఒకరినొకరు తప్పించుకోవచ్చు, ఒకరినొకరు ఒకవేళ ఏదో ఒక విధంగా మన శక్తిని ఉపయోగించవచ్చు. కానీ క్రీస్తు న్యాయపీఠం అనేది అమెరికా దేశపు ప్రధానైనా, భారతదేశమైనా, ఇంకొక దేశమైనా, సామాన్యులైనా ఎవరైనా మనం బ్రతికేటప్పుడు అయ్యా నా జీవితం ఎలా ఉండాలి అన్నట్లయితే ఈరోజు ఈ దేశంలో బ్రతుకుతున్నప్పుడు నేరంలోకి వెళ్లకుండా, ఇదిగో ఏ విధమైన ఇబ్బంది లేకుండా నా మానాన్ని నేను ఎలా బ్రతకాలో, ఆత్మీయం కూడా బ్రతకడానికి దేవుడు ఆజ్ఞలు ఇచ్చారు గనక అందులోనే బ్రతకాలి. అది మీరేనా? అదిగో ఆ న్యాయస్థానం ఎదుట నిలబడి నేను తీర్పుకు ముందుకు వెళ్ళాలి. అది తప్పించలేదు. ఈరోజు కోర్టులు తప్పించుకునే వాళ్ళు ఉన్నారు, అక్కడ తప్పించుకోలేరు. ఈరోజు శిక్షలు తప్పించుకునే వారు ఉన్నారు, అక్కడ తప్పించుకోలేరు. ఈరోజు డబ్బును ఉపయోగించి, అధికారాన్ని ఉపయోగించి ఎన్నైనా చేయగలం అనేటువంటి గర్విష్ఠులు ఈ భూమి మీద ఉన్నారు. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతివాని మోకాలు వంగవలసిందే. అందుకని నేను ఎలా బ్రతకాలి? నేను ఎక్కడ బ్రతకాలి? క్రీస్తు చట్టానికి లోబడి బ్రతకాలి. యోహాను సువార్త 12:48 చదవద్దు. నన్ను నిరాకరించి నా మాట అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు కూడా గలడన్నారు కదా. నన్ను నిరాకరించి నా మాట అంగీకరించిన వాడు. ఈరోజు దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలు వినకుండా మనం బ్రతికేస్తే ఏమవుతుందట? తీర్పులోకి వెళ్ళాలట. అడుగుతారు ఆయన, అయ్యా నీకు శరీరం ఇచ్చాను, నీకు చక్కని ఆహారాన్ని ఇచ్చాను, నిన్ను పోషించాను, నువ్వు శరీరంతో ఉండడానికి భూమి మీద ఇన్ని సంవత్సరాలు ఉన్నావంటే అన్ని సంవత్సరాలు ఆయన ఏర్పాట్లు చేశారు. అవునా కదా? 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 100 ఏళ్ళ, తక్కువ ఎక్కువ ఎంతకాలం ఉంటే అంతకాలం ఏర్పాట్లు ఆయనే చేశాడు. ఆ ఏర్పాటు చేసిన దేవుడు అడుగుతాడు లెక్క.
అడిగినప్పుడు చెప్పాలి సమాధానం. కనుక రెండవదిగా క్రీస్తు ప్రభు. మూడవది పరిశుద్ధాత్మ. చూడండి ఒకసారి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10-13 వచనాలు. మనకైతే దేవుడు వాడి తన ఆత్మ వలన బయలుపరుచుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని చాలా. ఇక్కడ చూడండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు అన్నాం. పరిశుద్ధాత్మ నడిపింపు అంటే చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని వింటున్నాం, పరిశుద్ధుల సహవాసంగా ప్రార్థన కలిగి ఉంటున్నాం, పరిశుద్ధాత్మను రమ్మని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ గైడెన్స్, నడిపింపు మనకు ఉంటుంది. కొన్నిసార్లు పాపాన్ని గద్దించేది పరిశుద్ధాత్మ, మనస్సాక్షిని కల్మషము లేకుండా బ్రతికించేది పరిశుద్ధాత్మ. ఈ వాక్యము పరిశుద్ధాత్మై మనతో మాట్లాడేటప్పుడు ఈ పరిశుద్ధాత్మ మనల్ని ఊరికే వదిలిపెట్టేసేదు. ఈరోజు చాలా వరకు సంఘాలంటే కాసేపు ఉండేటువంటి ఎంటర్టైన్మెంట్, రిక్రియేషన్ అనుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన నీవు పరిశుద్ధాత్మతో తాకబడుతున్నావు, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావు. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు పరిశుద్ధాత్మతో నింపబడాలని, పరిశుద్ధాత్మ కావాలని. ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ ఎగిరి పడేసేది కాదు, పరిశుద్ధాత్మ పిచ్చపాట మాట్లాడేది కాదు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నింపబడుతున్నారో వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్నారు. ఇప్పుడు మనం దేవుని కుమారుల కాదా చెప్పండి, అవునా కాదా? దేవుని కుమారులు అయితే పరిశుద్ధాత్మ ఉంటుంది. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలి అంటే దేవుడు మనల్ని స్వతంత్రంగా విడిచిపెట్టలేదు, మనల్ని పరిశుద్ధాత్మ నడిపింపులోకి నడిపించాడు. ఇప్పుడు నా సొంత నిర్ణయాలు కాదు. ఇప్పుడు మనం గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవద్దు గాని, ఇక మీదట జీవించేవాడును నేను కాదు గాని నా కొరకు సిలువ వేయబడినటువంటి క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. ఇప్పుడు నన్ను పరిశుద్ధాత్మ నడిపింపులో నా ఇష్టం నోటికి వచ్చినప్పుడు నా ఇష్టం అండి, మీరెవరండి నన్ను అడగడానికి? నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. లోబడి అపోస్తుడైన పౌలు అంటున్నారు, అయ్యా బ్రతికేది నేను కాదు, నేను ఎప్పుడూ చచ్చిపోయాను. ఎప్పుడు? మొదటి మరణం బాప్తిసంలోనే చచ్చిపోయాను నేను. యేసు ప్రభుని అంగీకరించినప్పుడే నేను అనే నా స్వచత్వం ఎప్పుడైతే చచ్చిపోయిందో యేసు ప్రభు పరిశుద్ధాత్మ నాలోకి వచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు నా జీవితం నా సొంత నిర్ణయం కాదయ్యా. ఒకవేళ దేవునికి విరోధంగా ఏదైనా ఒక కార్యం చేస్తున్నాను అని అనుకుంటే పరిశుద్ధాత్మ గద్దింపు నాలోకి రావాలి. నా సొంత నిర్ణయం కాదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు నా ఇష్టం అని నేను ముందుకు వెళ్లకుండా ఆగేది ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నాకు. ఈ పని నాకు నచ్చడం కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మకు నచ్చాలి. నేను ఒక వ్యక్తిని దూషిస్తున్నాను అంటే, ఒక వ్యక్తి మీద కోపపడుతున్నాను అంటే, ఒక వ్యక్తిని ఒకవేళ నేను దుర్భాషలు ఆడుతున్నాను అని అంటే నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. నా కోపం వచ్చిందంటే తిట్టేశానండి, నన్ను అన్నాడు కనుక అనేశానండి. మనం ఆ స్థితిలో ఉన్నామా? ఆ స్థితిలో? నన్ను అంటే నేను ఊరుకుంటానా అండి? ఆ స్థితిలో మనం ఉన్నామా? దూషింపబడి బదులు దూషింపలేదు, ఆ స్థితిలో మనం ఉన్నాం. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించుడి స్థితిలో ఉన్నాం మనం, అంతే కదా. లోక చట్టాలు ఉంటాయి. నన్ను ఒక్క మాట అంటే 10 మాటలు అంటానండి అన్నారా? ఆ రైట్ మనకి లేదు, ఆ రైట్ మనకి లేదు. దేవుని వాక్యం చెప్తుంది, నీకెంత కోపం వచ్చినా పరిశుద్ధాత్మ నియంత్రణలో అంధకారమైన సంగతులను వెలుగులోకి తెచ్చే దేవునికి నేను జవాబు ఇవ్వాలి కనుక, ఒరే బాబు నువ్వు నన్ను అన్నా కూడా నేను అనటానికి నేను భయపడాలి. ఎందుకంటే నేను లెక్క అప్పగించుకోవాలి. నువ్వంటే నీకు లెక్కపత్రం లేదు, లోకరీతిగా బ్రతికేస్తున్నావు, నీకు భయము లేదు, భక్తి లేదు, దేవుడు లేడు, పరిశుద్ధాత్మ లేడు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మలో ఎవరు లేరు నీకు. నాకైతే తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు ఉన్నారు. నేను అడిగే మాటలకు లెక్క అప్పగించాలి. జీవమరణములు నాలుక వశం అంటున్నారు. అయ్యో నా నాలుక కూడా నేను తీర్పులోకి తీసుకురావాలి. నా కోపం వచ్చిందని నా మనసులో ఒకవేళ పైకి చెప్పకపోయినా పళ్ళు పటపటమని కొరికేసేసి కోపమంతా మనసులో దాచుకున్నా ఆయన అంటున్నాడు, హృదయములో సంగతులను బయటకు తీసి నేను అడుగుతానంటున్నాడు ఆయన. హృదయములో తలంపులు. ఈరోజు నేను జవాబుదారి. మన స్వేచ్ఛానుసారులం కాదు.
ఏ దేశంలో ఉన్న దానియేలు భయభక్తులు కలిగి బ్రతికాడు. ఏ దేశంలో ఉన్న యోసేపు భయభక్తులు కలిగి బ్రతికాడు. అయ్యో నేను ఎలాగైనా సరే నా ఇష్టం అని చెప్పటానికి వీల్లేదు, నేను దేవునికి లెక్కప్పగించగలిగినటువంటి స్థితిలో నేనున్నాను. పరిశుద్ధాత్మ. మూడు విషయాలు చెప్పాను. ఎంతమందికి మనం జవాబుదారీ చెప్పండి? దేవునికి, ప్రభువుకి, పరిశుద్ధాత్మకి. నాలుగో మాట చెప్తాను చూడండి. నాలుగవ మాట, సంఘానికి మనము విధేయులం. సంఘము మన మీద అధికారం చలాయించటం. సంఘము అనే మాట వ్యక్తులు పక్కన పెట్టేసాయి. నువ్వు కూడుకున్న 2-3 సంఘమైనా, 2 లక్షలు 3 లక్షల సంఘమైనా, పరిశుద్ధాత్మ ఆర్గనైజర్. ఇక్కడ ఎవరిక్కడ? అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయం 28 చదవద్దు. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నారు. అంటే ఇక్కడ మనం ఈ విధంగా పరిశుద్ధుల సమూహంగా మనం కూడుకుని ఆరాధిస్తున్నామంటే ఎవరు వెలబెట్టారు అంటే, ఫస్ట్ దీనికి ఒక అదిగట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టేయండి. కష్టపడే వాళ్ళు ఉన్నారు, పక్కన పెట్టేయండి. పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, పక్కన పెట్టేయండి. ద ఫస్ట్ ఎవరండి ఇక్కడ? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ద ఫస్ట్. ఇప్పుడు ఈ సంఘము మన మీద ఎలాంటి అధికారము కలిగి ఉంది అని అంటే, ఫస్ట్ థింగ్ ఏమిటంటే, దేవుడు నిన్ను ఎంత నియంత్రించి, ఇన్ని ఆజ్ఞలు ఇచ్చి, ఇన్ని కట్టుబాట్లు వేసి ఇలాంటి జీవించమన్నాడంటే మనకు కోపం వస్తుంది కదా. అదేమిటండి, నా స్వేచ్ఛగా నా కష్టార్జితంతో నేను ఎలాగైనా బ్రతికే హక్కు నాకు లేదా అంటే, దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, లోకములో నా కుమారుడిగా మాదిరిని చూపించడానికి అక్కడ పెట్టానయ్యా, నా స్వరూపాన్ని ఇచ్చానయ్యా, పడిపోయినప్పుడు రక్తాన్ని ఇచ్చి కడిగానయ్యా, ఎందుకంటే లోకానికి మీరు ఉప్పుగా వెలుగుగా ఉండాలని. అంతేనా? ఉప్పుగా వెలుగుగా ఉండాలని. ఉప్పుగా వెలుగుగా ఉండాలంటే దేవునికి మహిమకరంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవద్దు. ఏమంటున్నారు అక్కడ? అన్యజనుల మధ్య మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నారు. ఇప్పుడు అన్యజనుల మధ్య వెలుగును ప్రకాశింపబడటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశారట. ఏర్పాటు చేసిన భాగంగా సంఘానికి పిలుచుకున్నాడు. సంఘంలో ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి. సంఘంలో ఏం చేయాలి? వెలుగుగా ఉండడానికి మహిమకరంగా పిలుచుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? సంఘంలో మహిమకరంగా ఉండాలి, దేవునికి మహిమ తెచ్చే వ్యక్తులుగా ఉండాలి. సాధారణంగా హ్యూమన్ నేచర్, మానవ సైకాలజీ, ఇక్కడనే కాదు, ఇక్కడ ఉన్న ఈ దేశంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, చాలా వరకు కోపాలు, అలకలు, చికాకులు, మానేయడాలు, నాకేదో తక్కువ ఉండంటాం, కంప్లైంట్ చేయటం సాధారణంగా వింటూ ఉంటాం కదా. గాడ్స్ ఇన్స్ట్రక్షన్ ఏమిటాయా అంటే, వన్స్ దేవుడు నిన్ను ఇక్కడికి పిలిచినప్పుడు ఆయన మహిమను ప్రకాశించటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఇక నీ రైట్ కాదు, ఇక్కడ ఎవరి రైట్ ఇది? మన ప్రారంభ పాఠంలో ఏమని చెప్పుకున్నాం? నేను ఎలా బ్రతకాలో ఎవరి నిర్ణయం అంటే దేవుని నిర్ణయం అనుకున్నాం. మరి ఆయన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘంలో నిన్ను పిలిచినప్పుడు ఇక్కడ ఎవరి నిర్ణయం? దేవుని నిర్ణయం, పరిశుద్ధ నిర్ణయం. ఇక్కడ ఎవరి నిర్ణయం కోసం? అయ్యో నాకు ఏదైనా అనీజీ వచ్చింది, మాట పడ్డాను, కష్టమైంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వారు కూడా ఒకే ఆలోచన కలిగి ఉన్నాం. అదేమిటంటే దేవుని మహిమపరచాలి. దేవుని ద ఫస్ట్ థింగ్ ఎందుకు వచ్చాను చెప్పండి. సాధారణంగా ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. ఆరాధనకు వచ్చేటప్పుడు వెరీ ప్లెయిన్ మీకు ఒక మాట చెప్తాను. ఆరాధనకు వచ్చేటప్పుడు మనం ఇవ్వటానికి వస్తున్నామా, తీసుకోవడానికి వస్తున్నామా? చెప్పాలి. ఇవ్వటానికి వస్తున్నామా, తీసుకోవడానికి వస్తున్నామా? రైట్. తీసుకోవడానికి ఇవ్వడానికి రెండు అన్నారు కదా. నేను చెప్తాను, ఇవ్వటానికి వస్తాం. ఏంటో చెప్తాను, అంటే ఆ పర్సెప్షన్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. తీసుకోవడానికి అయితే ఇక్కడికే రావక్కర్లేదు, ఇంటికాడ ఉన్నప్పుడు కూడా తీసుకుంటున్నాం కదా. ఆయన ఇచ్చే ఆయుష్, ఆయన ఇచ్చే ఆహారము, ఆయన ఇచ్చే కాపుదల, ఆయన ఇచ్చిన వనరులన్నీ కూడా మనం పొందుకుంటున్నాం. అంటే మానవుడు ఒకసారి ఊపిరి పీల్చినా ఆయన ఇచ్చినటువంటి శ్వాసే, ఆయన ఇచ్చిన ఆయుష్యే. ఎంతగా మనం ఆయన దగ్గర నుంచి పొందుకుంటున్నాం కనుక మనము మన తలంతులు ఇవ్వడానికి వస్తున్నాం, మన హృదయాన్ని ఇవ్వడానికి వస్తున్నాం, మన సమయాన్ని ఇవ్వడానికి వస్తున్నాం, మన యొక్క కష్టార్జితాన్ని ఇవ్వడానికి వస్తున్నాం. అంటే ప్లెయిన్ గా ఆరాధనకి రావటం అంటే ఇవ్వటం. ఆరాధనకి రావటం అంటే ఇవ్వటం. ఉదాహరణకి మనకు ఆరోగ్యం కావాలి అనుకోండి, ఆరోగ్యం ఎక్కడే ఉండదు కదా, బయట ఉన్నప్పుడు దొరుకుతుంది. దేవుడిచ్చేదే, దేవుడిచ్చిన ఆరోగ్యమే, దేవుడిచ్చిన అవకాశాలే, దేవుడిచ్చిన ఈవులే, దేవుడిచ్చిన తలంతులే.
అన్నీ ఎక్కడున్నా పొందుకుంటున్నాం. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఇవ్వటానికి వస్తున్నాం. ఇక్కడ ఫైట్ చేసేది ఏమీ లేదు ఇక్కడ కదా. నాకు తక్కువైందని ఫైట్ చేసేది ఏమీ లేదు ఇక్కడ. నాకు ఇంకొకటి అయిందని ఎందుకనంటే ఫోకస్ ఎప్పుడైతే దేవుడు నాకు చేసిన దానికి నేను తిరిగి ఆయనకు హృదయపూర్వకంగా ఆరాధన. అందుకే కీర్తనకారుడు అంటున్నారు కదా, వేవేలు పర్వతాల మీద గొర్రెలు అన్ని కూడా నీవేనయ్యా, ఏమిచ్చిన రుణం తీర్చిన జ్యేష్ఠ కుమారుని ఇవ్వగలనా, ఏమిచ్చిన రుణం తీర్చుకోగలను, రక్షణ పాత్రను చేతబూని ఏం చేయాలి, ఆయన స్తుతించాలి. అదే నేను ఇవ్వగలిగింది, అంతే కదా. ఆయన ఇచ్చిన దానికి ఎగ్జాక్ట్ గా మనం ఇవ్వగలిగింది ఏదీ లేదు. ఆయన ఇచ్చిన దానికి తిరిగి ఏమి ఇవ్వలేం. అందుకే అంటున్నారు కదా, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అంటే, లోకంలో ఉన్న సంపద, సృష్టి, వజ్రవైడూర్యాలు అన్నీ పోసినా ఒక ఆత్మను కొనలేవట. ఒక ఆత్మను కొనలేవు, ఒక ఆత్మను నిత్యరాజ్యానికి నడిపించలేవు. అదే మనం అలెగ్జాండర్ గారి కథ చాలాసార్లు వింటూ ఉంటాం, అవునా కదా. అయితే ఇప్పుడు ఇంతగా పోషించిన దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం అని అంటే, మన హృదయపూర్వకంగా నీ పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాలి, ఆరాధించాలి, సేవించాలి అని మనం ఇక్కడికి వస్తున్నాం. వెరీ కంప్లీట్. ఇదే దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం అంటే ఇవ్వటానికి వస్తున్నాం. మన సమయాన్ని ఇస్తున్నాం, మన హృదయాన్ని ఇస్తున్నాం, మన జిహ్వఫలాన్ని ఇస్తున్నాం, మనకు ఉండేటువంటి తలంతుల్ని ఇస్తున్నాం. ఈ రీతిగా నేను దేవుని ఆరాధించాలని సంఘానికి వచ్చినప్పుడు నీ ఫోకస్ అంతా అక్కడే ఉంది. ఇప్పుడు అంటే మన బ్రతుకునే దేవుడు నిర్ణయించగలిగినప్పుడు ఆరాధనలో క్రమాన్ని ఎవరు నిర్ణయిస్తారు చెప్పాలి, అవునా. కొరింథీ పత్రికలో ఏమంటారు, పరిశుద్ధాత్ముడు ఆ అల్లరకు కర్త కాదంటున్నాడు ఆయన కదా. ఆయన క్రమానికే కర్త. ఈ క్రమానికి కర్త అయినటువంటి దేవుడు తన యొక్క చిత్తంలో సంఘంలో ఏం జరగాలని కోరుకుంటున్నాడంటే తన నామము మహిమపరచబడాలని కోరుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ చాలా. ఇక్కడ చూస్తే క్రీస్తు శరీరము ఒక శరీరం అన్నారు, సంఘాన్ని శరీరం అన్నారు. ఈ శరీరానికి శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభు కదా. మిగిలిన అవయవాలు ఇక్కడున్న మనందరం కూడా ఏదో ఒక అవయవం, ఒకవేళ విలువైన అవయవాలు ఉన్నాయి, చిటికిన వేలు. అయితే ఇక్కడ మనం ఏమనుకుంటాం, ఉంగరం పెట్టుకునే వేలు ఇది చాలా విలువైనది, చిటికిన వేలు. ఏదో కథ చెప్తూ ఉంటారు, అవయవాలన్నీ ఒకసారి ఏదో స్ట్రైక్ చేసినాయట, మనం అన్ని రకాలుగా పనిచేస్తున్నాము, ఈ పొట్ట మధ్యలో కూర్చుంటుంది, ఏమీ చేయట్లేదు, మనం ఏం చేయకుండా కూర్చుందాం అనుకుందట. అనుకుని స్ట్రైక్ చేసి కాళ్ళు నడవట్లేదు, చేతులు పని చేయట్లేదు, ఆహారాన్ని నోటికి అందించట్లేదు, స్ట్రైక్ చేసినాయి. మనమేమో చక్కగా కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, కాళ్ళు చేతులు కష్టపడుతున్నాయి, నోరు మాట్లాడుతుంది, చెవి వింటుంది, కళ్ళు చూస్తున్నాయి, ముక్కు పీలుస్తుంది, ఈ పొట్టకేమీ పని లేదు, తిని పడుకుంటుంది అని చెప్పి స్ట్రైక్ చేశాయట. స్ట్రైక్ చేస్తే ఈ పొట్ట ఏం చేసిందట, సరే మీ పని అలా ఉంది కనుక ఊరుకోండి అన్నదట. కొంతకాలం తినడం మానేసేసరికి ముఖం పీక్కుపోతుంది, కాళ్ళు చేతులు సన్నగిలిపోతున్నాయి, చెమటలు వస్తున్నాయి, అలసట వస్తుంది. మళ్ళీ పొట్ట దగ్గరికి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? ఇదే నేను చేసే పని మీకు కనబడట్లేదు, నేను తిని ఆహారం అందిస్తేనే మీరు అందరూ కష్టపడుతున్నారు, మీరు పైకి కనబడుతున్నారు, నేను లాంచ్ చేసే మిషన్ పని నేను చేస్తున్నాను, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్కొక్క అవయవం, మేబీ పాటలు పాడేవారు ఒక అవయవం, వాక్యం చదివేవారు ఒక అవయవం, ప్రసంగం చేసేవారు ఒక అవయవం, రకరకాల అవయవాలు కదా. ఒక అవయవం పనిచేయటం మానేసింది అనుకుందాం, నా మాట వినాలి. ఇక్కడ ఉన్న అవయవాల్లో ఒక అవయవం పనిచేయటం మానేస్తాం మంచిదా కాదో చెప్పండి. చెప్పండి. ఒకవేళ అనుకుందాం, సారీ ఇక్కడ ఎవరైనా ఉంటే నన్ను మన్నించాలి, ఒక సిటికీలో లేదనుకోండి, ఏమంటారు? అదే అబ్బాయి, అదే సిటికీలో ఉంటుంది కదా, మనిషిని పిల్లండి అంటారు, అవునా కదా. లోపం ఎత్తి చూపించబడింది, ఈ సిటికిని వేలు పనిచేసినా లేకపోవటం ఇప్పుడు ఎంత నామోష అయింది ఇప్పుడు, అవునా కదా. నామోష అయిందా లేదా? అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైనా పని చేయకపోతే దేవుని సంఘంలో కలిసి ఆరాధించటానికి శరీరంలో కలవకపోతే శరీరాన్ని ఏం చేస్తున్నారంటే ఇది అంగవైకల్యము కలిగినటువంటి సంఘంగా చేస్తున్నారు. నేను శరీరంలో చేరను అని అనుకుంటే, ఒకవేళ ఆరాధనలో చేరను అనుకుంటే,
ఆత్మీయతలో చేరను అనుకుంటే, ప్రార్థనలో చేరను అనుకుంటే, ఆరాధనలో చేరను అనుకుంటే, నీకు ఇవ్వబడినటువంటి తలంతు విషయంలో ఈరోజు దేవునికి లెక్క అప్పగించవలసిన విషయం. చాలా మంది ఊరికే అలిగి మానేస్తూ ఉంటారు, కోపం వచ్చి మానేస్తూ ఉంటారు. ఎవరి మీద నీ కోపం? ఎవరి మీద నీ కోపం? ఆలోచన చేయండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి నిన్ను పిలిచినప్పుడు దేవునికి లెక్క అప్పగించవలసిన ఆరాధనలో నువ్వు భాగమై ఉన్నావు, కానీ నీ ఇష్టాలు నెరవేర్చుకునే భాగం కాదు ఇది. నీ కోపాన్ని చూపించే భాగం కాదు ఇది. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి మనం ఇక్కడ నిలబడ్డాం. ఇక మనకు ఉగ్రత ఏముంటుందండి? అవునా కాదా? ఒక మాట ఉంటుంది, పగ తీర్చుకునుట ఎవరి పని? మన పని ఏంటి చెప్పండి, చెప్పాలి. మనకో పని ఉంది, ఏంటి చెప్పాలి? చెప్పాలి. నిన్ను వలే ఏం చేయాలి? అప్పుడు మన పని ప్రేమించటం. మన పని రావట్లేదు ఆ మాట నోటంటానే. మన పని ఏంటి? ప్రేమించటం మన పని. తీర్పు తీర్చడం ఎవరి పని? ఉగ్రత దేవుని పని. దేవుని పనిలో వేలెట్టకూడదు. మనం దేవుని పనిలో వేలు పెడుతుంటాం. దేవుని పనిలో వేలు పెట్టి కోప్పడుతూ ఉంటాం, ఉగ్రత చూపిస్తూ ఉంటాం. జాగ్రత్తగా గమనించాలి. నీ పని ఏమిటి ఇక్కడ? ఇప్పుడు ప్రేమించటమే. ప్రేమించటమే నీ పని. కోపగించుకోవటం కాదు, తీర్పు తీర్చటం కాదు. ఆయన పని అది కదా. ఆయన పని మనం చేయొచ్చా? దేవుని పని మనం చేయొచ్చా? దేవుని పని మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది ప్రేమించటమే నీ పని. అందుకే నిన్ను దేవుడు పిలిచాడు. దేవుడు పని పిలిచి నువ్వు సంఘములో ఒక భాగమై ఉన్నావు కదా. ఎప్పుడైనా ఒక అవయవంలో ఒక అవయవం ఘనత నొందితే శరీరం అంతా ఘనత నొందాలి. ఈక్వలైజేషన్ కదా. చాలాసార్లు చెప్తాను. ఇప్పుడు వేలుకు ఉంగరం పెట్టుకున్నాం అనుకోండి. వేలుకు ఉంగరం పెట్టుకుంటే ఏమంటారు? పలానా ఆయన అంటారా, పలానా ఆయన వేలు అంటారా? అంతేనా? ఇప్పుడు విజయ్ కుమార్ గారు డైమండ్ రింగ్ పెట్టుకున్నారు అనుకోండి. విజయ్ కుమార్ గారు చెయ్యి వేలు డైమండ్ రింగ్ పెట్టుకుందంటారా, విజయ్ కుమార్ గారు డైమండ్ రింగ్ పెట్టుకున్నారా? చెప్పాలి. ఇప్పుడు ఇందులో ఒక అమ్మకి డైమండ్ నెక్లెస్ ఇచ్చేసాం అనుకోండి. ఫలానా అమ్మ మెడ డైమండ్ నెక్లెస్ పెట్టుకుందంటారా, ఫలానా అమ్మ డైమండ్ నెక్లెస్ పెట్టుకుందా? చెప్పాలి. అవునా కాదా? ఇప్పుడు మన సంఘంలో ఎలా ఉంటాయంటే ఫలానా వారి వేలు డైమండ్ రింగ్. అలా కాదు, ఫలానా వారే సంఘమే. ఈ సంఘానికే ఘనత కదా. ఇప్పుడు వేలు పెట్టుకుంది, ఈ ఒక్క వేలు చూడరు మనిషి అంతా కూడా, అబ్బా ఆయన విమర పెట్టుకున్నారు. అలా దేవుని కృప సంఘము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంటే, ఒక వ్యక్తి పాట పాడితే అబ్బో పాడాడు అనకూడదట వెనకాల. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సంఘం అంతా ఘనతే. ఇప్పుడు సంఘం అంతా ఘనతే. ఒక ఆయన ప్రార్థన చేస్తే, ఒక ఆయన పరిచర్య చేస్తే సంఘం అంతా ఘనతే. ఆహ్వానించటమే. ఏదైనా దేవుని మహిమ కొరకే. పాట పాడేవాడు ఆయన మహిమ కొరకు పాడట్లేదు, దేవుని మహిమ కొరకు పాడాలి. అది కూడా జాగ్రత్త. ఆయన కూడా దేవుని మహిమ కొరకే పాడాలి. మనము దేవుని మహిమపరచడానికి ఏకీభవిస్తున్నాం. కనుక ఇక్కడ సంఘములో అవయవములుగా మనం ఉన్నాం కనుక ఇప్పుడు దేవునికి లెక్క అప్పగించాం. ఎప్పుడైతే సహవాసానికి వచ్చావో ఇక నాకంటూ రైట్స్ ఏమీ లేవు. రైట్స్ గురించి పోరాడడానికి రాలేదు, దేవుని యొక్క చిత్తం కోసం పోరాడడానికి వచ్చా. నా దేవునికి ఎంత ఘనత చెందింది ఈ రోజు అని ఆలోచించాలి. ఇక్కడి నుంచి నువ్వు ఈ గడప నుంచి బయటకు కాలు పెట్టేటప్పుడు నీ ఆలోచన ఏమిటయ్యా అంటే, నాకెంత గొప్ప వచ్చింది కాదు, నా దేవుని నామానికి ఎంత గొప్ప చేశాను, ఎంత ఆరాధించాను అనేటువంటి లెక్కతో మనం బయటకు వెళ్ళాలి. అదే లెక్క. ఏ ఆరాధనకి వెళ్ళినా అదే లెక్క. అయ్యా ఈరోజు నేను ఆరాధనకు వచ్చాను, దేవుని నామము ఎంత బలంగా మహిమపరచబడింది, ఎంత గొప్పగా ఆరాధించబడింది. నా పేరు వినబడలేదా? పక్కన పెట్టండి, నా పేరు ఏమిటండి? దేవుని పేరు కదా వినపడాలి. నీ పేరు ఎందుకయ్యా? దేవుని పేరు కదా వినపడాలి. పరిశుద్ధుల సభలో అత్యున్నత సింహాసనాసీనుడు ఆయన. ఆయన చూస్తున్నాడు. ఇక్కడ మనం కొద్ది మందిగా ఉండొచ్చు, తక్కువ మందిగా ఉండొచ్చు, మన మధ్య ఉన్నాడు ఆయన. మన మధ్య ఉన్నాడు ఆయన. అయ్యో ఏ బిడ్డ ఏ విధంగా వాక్యాన్ని వింటున్నారు, ఏ బిడ్డ మనసులో ఏముంది, ఈయన ఏం చెప్తున్నాడు, ఈ నిజంగా వాక్యం ఏం చెప్తున్నాడా, ఎవరన్నా దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడని నన్ను చూస్తారు దేవుడు. అవునా కాదా? ఇదిగో ఆమె దృష్టిలో పెట్టుకుని వినేవాళ్ళు కళ్ళు అప్పగించి ఎంత కళ్ళు ఎటు చూస్తున్నారు, మనసు ఎక్కడే ఉందా, బాడీ ప్రజెంట్ అలాగేముందని కూడా చూస్తున్నాడు ఆయన. అవునా కాదా? మనసు ఇక్కడే ఉంటుంది. చాలా ఆసక్తిగా నవ్వుతూ ఉంటారు. ఎప్పుడు వదిలేశాడా వెళ్ళిపోదాం, ఎప్పుడు వదిలేశాడా వెళ్ళిపోయాం, ఇది ఉంటాడు ఆయన. హృదయ
అంధకారమందు సంగతులను ఆ భయం మనకుండా. ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే వింటున్నాం, వదిలేస్తున్నాం, కానీ దేవుడు హృదయ తలంపులు కూడా పరిశీలించే దేవుడు. ఈరోజు లోకంలో ఆరాధనలు అంటే ఫ్యాషన్ అయిపోయాయి. ఆరాధనలు అంటే ఒక మోస ధోరణి అయిపోయింది, ఒక సిస్టమ్ అయిపోయింది. కానీ పరిశుద్ధాత్మతో నింపబడి ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే ఆలోచించావో అవాంతరాలన్నీ తొలగిపోతాయి, ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఆత్మీయతే, పరిశుద్ధాత్మే, పరిశుద్ధాత్మలో ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. ఈరోజు కొంతమంది సన్నిధికి వచ్చి కోపగించటమా, అలగటమా, ఎవరి కోసం వస్తున్నావు? ఎవరి కోసం వస్తున్నాం? ఎందుకోసం వస్తున్నాం? నేను దేవుని మీద దృష్టించి వస్తున్నాను. ఇదిగో వారమంతా నన్ను కాచి కాపాడిన దేవునికి ఒక దినాన్ని ప్రత్యేకించి నా హృదయాన్ని ప్రోక్షించడానికి వస్తా. ఎవరి గొడవ నాకు లేదండి. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నన్ను లెక్క అడిగేటటువంటి ఒక దేవునికి నేను జవాబు ఇవ్వాలి. నెల జీతం ఇచ్చేటటువంటి ఒక యజమానుడికి టయానికి వెళ్ళిపోతాం, అవునా కదా? టయానికి వెళ్ళిపోతాం. 7 గంటల కంటే 8 గంటలకు ఉండాలి డ్యూటీ. అర్లేదండి ఒక అరగంట గంట నేను అనుకుంటావా? అన్నిటిలోకి నెగ్లెక్ట్ చేసి దేవుని సన్నిధి ఒకట. ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాడు 3 గంటల ముందు వెళ్ళిపోతాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళేవాడు 1-2 గంటల ముందు వెళ్ళిపోతాడు. సినిమాకి వెళ్ళేవాడికి ఒక టైం ఉంది, ఇంకో చోటకి వెళ్ళేవాడికి ఒక టైం ఉంది. టైం లేనివాడు ఎవడంటే ఆరాధనకి వెళ్ళేవాడే. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎవరో నేను అడగరు. కానీ నువ్వు అనుకుంటున్నావేమో హృదయాంతరంగా ఎరిగిన దేవుడు లెక్క అప్పగించాలి. ఈరోజు నువ్వు అనుకున్న చిన్నగా తీసుకుంటున్న విషయాన్ని, కానీ ఆ తీర్పు దినానట ఆయన లెక్క అప్పగించేటప్పుడు నిన్ను అడుగుతాడు. రోమీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. చాలా ఇప్పుడు చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? దేవుని సన్నిధికి నిన్ను ఎందుకు నడిపించారు? సాధారణంగా ఇక్కడికి వచ్చినాయంటే మనకు కొన్ని లెక్కలు ఉంటాయి. నా ఆధిక్యత, నా పేరు, నాది ఇంకొకటి. కానీ మనం ఏమనుకున్నాం? మనం ప్లెయిన్గా దేవునికి ఇవ్వటానికి వచ్చాం. హృదయాన్ని ఇవ్వాలి, దేవుడు చూస్తున్నాడు, తలంపులు ఇవ్వాలి. ఈ క్రమంలో దేవుడిని ఎలా పెట్టుకున్నాడు? ఆయన శరీరంలో ఒక అవయముగా పెట్టుకున్నాడు. రెండవదిగా దేవుని యొక్క సహవాసంలో దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా నేను నింపుకున్నాడు. అందుకే నేను పిలిచాడు ఇక్కడికి. అందుకే రక్తంతో కడిగాడు ఆయన. ఇప్పుడు రక్తంతో కడగబడిన వ్యక్తి, ప్రభు శరీరంలో అవయవమైనటువంటి వ్యక్తి ఎలా ఉండాలట? దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడా, ఘనపరుస్తున్నారు? మీరు ఎప్పుడైనా మీ అనుభవంలో నేను చెప్తాను. ఎవరైనా సరే అన్యులైనటువంటి వారు ఎక్కడో ఏదో రాష్ట్రంలోనో ఏదో జిల్లాలో మనకు తెలియని చోట ఎవరో పాస్టర్ గారు ఏదో ఒక నేరం చేశారు. మీ దగ్గరికి వచ్చి మనం చూసాంలేంటే మీ క్రైస్తవులు అందరూ చర్చికి వెళ్ళి ఏం చేస్తారో మాకు తెలిసి TV 9లో వచ్చింది అన్నారనుకో, ఎంత బాధ కలుగుతుంది? మనం చేయలేదు, అది మనకు తెలియదు. అది కానీ అన్యుడు ఏమన్నాడు? ఇప్పుడు చెప్పాలి, ఏమన్నాడు? మీ క్రైస్తవులు అందరూ ఏం చేస్తారో మాకు తెలుసు అంటారా లేదా? నా బోటు ఒక సువార్తికుడిని, అబ్బాయి నువ్వు డబ్బు సంపాదన మీదే పని చేస్తున్నావు అన్నారనుకోండి, మనసు బాధ కలుగుతుందా లేదా? లేదండి నేను లేదు పలానా చోట ఇలాగ అడిగారు అన్నారనుకోండి. అంటే శరీరములో ఒక అవయవము ఏదైనా ఘనహీనత అయితే సర్వ శరీరము ఘనహీనపరచబడుతుంది. ఈరోజు ఆరాధనలో సంపూర్ణమైన హృదయముతో నువ్వు ఆరాధించకపోతే, ఈరోజు ఎవరైనా సరే ఆరాధనలో క్రమంగా నడవలేదు అనుకుందాం, బయటికి వెళ్ళాక విజయ్ కుమార్ గారి సంఘంలో ఆరాధన ఎలా జరుగుతుందో మాకు తెలుసు అన్నారనుకోండి, ఏ ఒక్కరి వల్ల జరుగుతుంది? అది గమనించాలి. నిర్లక్ష్యం చేస్తున్నారేమో. ఈరోజు మీ నిమిత్తమే కదా అన్యజనుల మధ్య నా నామము. ఇదే కారణం. ఏమంటే ఆ సంఘానికి ఎప్పుడు వెళ్ళినా పర్లేదండి. మా చిన్నతనంలో మా పాస్టర్ గారు ఇప్పటికీ మాకు గుర్తు, సమయానికి తలుపులు తాళాలు వేసేవాడు ఆయన. రానోళ్ళకి ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. తాళాలు వేసేవాడు. నాకు ఉదయం 8 గంటలకు ఆరాధన స్టార్ట్ అయ్యేది. ఎగ్జాక్ట్ 8 గంటలకు తాళం వేసేసేవాడు ఆయన గేట్కి. నో ఛాన్స్. రావాలన్న మనసున్న ప్రతి ఓడు 8:30కి వచ్చేవారు. తెలుసు, ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది, అబ్బాయి తాళం వేసేస్తారు, అబ్బాయి ఒక్క నిమిషం వెళ్ళినా దేవుని సన్నిధి. ఎందుకనంటే ఈరోజు ముగింపు ప్రార్థనకు వచ్చి ఆమెన్ అనేవాళ్ళు ఉన్నారు, మధ్యలో వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో ఆ క్రమం ఏమవుతుందంటే, ఒక మాట జాగ్రత్తగా గమనించండి.
నేను చాలాసార్లు మా సంఘంలో నేను ఈ మాట ఉపయోగిస్తాను. చాలా మంది కార్యక్రమాలు డిలే అవడానికి ఉదయం ఉదాహరణకు 10 గంటలకు అనుకుందాం, 10 గంటలకి ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చాడు. లేట్ అయిపోయింది, 10:30కి లోనకు వచ్చాడు. అయ్యయ్యో ఆరాధనకి లేట్ అయిపోయిందని చెమట తుడుచుకుంటున్నాడు. రిలాక్స్ అయ్యాడు. రిలాక్స్ అయిన తర్వాత ఇతను 10:30కి వచ్చాడు కదా, మరొక ఆయన 10:45కి ఒక ఇద్దరు వచ్చారు, 11 గంటలకు ఒక ఇద్దరు వచ్చారు. ఆ 11 గంటలకు వచ్చిన ఆయన్ని ఈ 10:30 ఆయన చూసి అనుకుంటాడు, అయ్యి బాబు ఈ మాత్రం దానికి పరిగెత్తుకుని వచ్చాను, నేనే లేట్ అనుకున్నాను, నా మీద ఇంకా లేటుగా ఉన్నారు, అప్పుడు నేను ఏం చేయొచ్చు, వచ్చేవారు 11 గంటలకు కూడా రావచ్చు. ఈ 11 గంటలకు వచ్చిన వాడు మిగిలిన వాళ్ళకి ఏ సందేశం ఇచ్చాడు? ఇప్పుడు అబ్బాయి మీరు 11 గంటలకు వచ్చినా పర్వాలేదు అని చెప్పాడు. అంటే సంఘాన్ని చెడగొట్టడం ఒక కారణం, సంఘాన్ని చెడగొట్టడానికి ఒక కారణం గమనించండి. సంఘం అంటే మరలా చెప్తాను, దేవునికి మనం జవాబు లెక్క అప్పగించాలి. ఎక్కడిద్దరు ముగ్గురు ఉన్నారో అక్కడ వారి మధ్య నేను పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు ఇవన్నీ కూడా. అంటే ఒక వ్యక్తి క్రమానికి కాకుండా అక్రమానికి కారణమైతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. మీ నిమిత్తమే కదా మా నామము అన్యజనుల మధ్య. కనుక దేవుని కృప చెప్పబడే విషయం ఏమిటాయా అంటే, దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటారు అపోస్తుడైన పౌలు గారు తిమోతితో. సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో దానికి ఒక ప్రవర్తన ఉందండి, మాకు తెలియదు అంటే గ్రంథం చెప్తుంది ఈ మాట. అదేమిటండి, నా ఇష్టం వస్తే వస్తాను, లేకపోతే లేదు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తాను, నాకు ఇష్టం అండి, నన్ను ఎవరైనా పోషిస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు పోషించే దేవుడు అడిగే మాట ఇది, మనుషులు కాదు ఇది. ఒక క్రమానికి లోబడినప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నటువంటి మాట, ఇదిగో జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో కండక్ట్, నీ ప్రవర్తన. జీవాధిపతి అయినటువంటి దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు, నిన్ను ప్రత్యేకించుకున్నప్పుడు, నిన్ను ఇక్కడికి నడిపించినప్పుడు ఇక్కడ ఒక ఆత్మకార్యము దైవకార్యం జరుగుతుంది. ప్రతిసారి కూడా మన ఇమోషన్స్, మన కోపాలు, మన ఆవేశాలు వ్యక్తపరిచేటప్పుడు దీనికంటే అత్యున్నతమైన ఒక అధికారానికి లోబడి ఉన్నాం మనం. ఇక్కడ అధికారం ఉంది, ఇక్కడ పరిశుద్ధాత్మ అధికారానికి లోబడ్డాం. ఒకవేళ కోపం వచ్చి పాసగాన్ని తిట్టేచ్చు మనం, ఇక్కడ ఆయన కాదు, ఇక్కడ ఒక పరిశుద్ధాత్మ అధికారానికి లోబడ్డాం, దేవుని చిత్తానికి లోబడ్డాం, అయా లెక్క అప్పగించుకోవాల్సిన అధికారికి లోబడ్డాం. ఇక్కడ గమనించండి. రండి వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు నీ ఆత్మలను కాల్చున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల. చాలు, ఏంటట? దుఃఖముతో వారు పని చేసిన ఎడల నిష్ప్రయోజనము. ఇక్కడ ఏం జరుగుతుందట జాగ్రత్తగా గమనించండి. ఆత్మల కాయుట అన్నారు. ఏం కాయబడుతున్నాయండి ఇక్కడ? ఆత్మల కాయటం. సందాలు ఎక్కేసుకోవటం కాదు, అధికారాలు గుర్తించుకోవటం కాదు కదా, ఒకరినొకరు గణపరుచుకోవటం కాదు. ఆత్మల కాపరి, ఆత్మలు కాయబడుతున్నాయి. దేనికి కాయుదలా? జాగ్రత్తగా గమనించాలి. మాటలు అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్ముడు ఎంత చక్కగా మాట్లాడతారంటే, భూమి మీద రక్షించుకున్న ఈ ఆత్మలు పరలోకానికి నడిపించే వరకు కాపుదల్లో ఉండే కార్యం ఇది. అంతే కదా. ఇప్పుడు గొర్రెల కాపురు ఉన్నాడండి, ఎక్కడో పొలంలో తీసుకెళ్ళాడు, మళ్ళీ ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి? ఇప్పుడు వాటి నివాసానికి నడిపించాలి. అంతే కదా. కాపుదల అంటే క్షేమకరంగా, దారిలో 4 ఎగిరిపోయి అనుకున్నారు అనుకోండి, ఉపయోగం ఏముంది? కాపుదల లేనట్టే. కాపుదల ఏమిటంటే నీ హృదయము, నీ మనస్సు, నీ ఆత్మ క్రీస్తుని ఎరిగాక, రక్షింపబడ్డాక లోకములో కాపుదల కాయబడాలి. ఈ కాపుదల ఎంతవరకు అంటే నిత్యరాజ్యానికి చేర్చడానికి కాపుదల, ఆత్మీయ ప్రయాణము. ఈరోజు సంఘం అంటే ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు చాలా మంది, సంఘం అంటే అధికారం అనుకుంటున్నారు, సంఘం అంటే లోకరీతిని మాదిరిలు అనుకుంటున్నారు, సంఘం అంటే ఇష్టాలు అనుకుంటున్నారు. సంఘం అంటే నీ ఆత్మ కాపుదల, నీ ఆత్మ కాయబడాలి. ఈ ఆత్మను క్షేమకరంగా స్టెఫన్ అంటున్నాడు మరణించేటప్పుడు, దేవా ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నారు. ప్రభువారు అన్నారు ఆ శిలువ మరణంలో, ఇదిగో నా ఆత్మను చేర్చుకోమని ప్రార్థించి ఆత్మను విడిచారు.
పరిశుద్ధుల ఆత్మలో చేరు వరకు కాపుదల కాసేటువంటి పరిశుద్ధుల సహవాసమే సంఘం. పరిశుద్ధుల సహవాసమే సంఘం. ఆ క్రమంలో మీపై విచారణ చేయవారు ఎవరప్పుడు? మీపై విచారణ చేయవారు దైవజనులు, సంఘము, పెద్దలు ఎవరైనా సరే. వారు దుఃఖముతో మీతో విచారణ చేసిన వాళ్ళ మీకు ఏం ప్రయోజనమయ్యా అంటే, ఇప్పుడు నేను ఆయనను బాధ పెట్టాను అని అనుకుంటే, ఆయనను దుఃఖ పెట్టాను అని అనుకుంటే, అధికారం ఏది కూడా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఎవరు అపాయింట్ చేశారు? ఇప్పుడు దేవుడిచ్చిన అధికారం. దేవుడిచ్చిన అధికారం. దేవుడిచ్చిన అధికారానికి లోబడటమే అందం. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేయాలి సంఘంలో అంటే లోబడటమే. విధేయతే ఆరాధన. విధేయతే ఆరాధన. అబ్రహాం గారిని దేవుడు పిలిచారు. అబ్రహామా, నువ్వు ఒక్కగానొక్క కుమారుడు, నువ్వు ప్రేమించు కుమారుడు తీసుకుని మోరియా పర్వతమునకు వెళ్ళి బలిగా అర్పించు అన్నాడు. ఈయన ఏం చేశాడు? తీసుకెళ్ళి కత్తెత్తాడు. విధేయతే ఆరాధన. విధేయత ఆరాధన. పేర్ల బాడలేదు, ఆయన అరవలేదు, కేకలేయలేదు. విధేయత. ఎప్పుడైతే విధేయత చూపించాడో ఆ మోరియా పర్వతం మీద అబ్రహాము గారు గొప్ప ఆరాధన చేస్తున్నారు. అది ఆరాధన, విధేయతే ఆరాధన. ఈరోజు అయ్యో నాకు పాట పాడడానికి ఆరాధనకు అవకాశం లేదంటే నువ్వు లోబడటము సరైనటువంటి ఆరాధన. ఆయన చూస్తున్నాడు. ఆరాధన కరుపుడు ఎవరు? దేవుడు. ఈ మైక్ కాదు, కెమెరాలు కాదు, మనుషులు కాదు. ఆరాధన ఎవరి కోసం చేస్తున్నావు? దేవుని కోసం. నువ్వు ఎప్పుడైతే విధేయత చెందుతున్నావో దేవుడు ఆనందిస్తున్నాడు నీలో. ఇక్కడ జరగవలసింది అదే, విధేయతే ఆరాధన. ఒకవేళ నీవు గనక తిరుగుబాటు చేసి, ఒకవేళ అనుకుందాం నలుగురు ఉన్న చోట ఒక వ్యక్తి పాట పాడలేదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ కామన్ గా చాలా సంఘాలు ఉంటాయని ఆ మాట రిపీట్ చేస్తున్నాను. ఒక వ్యక్తికి ఒక అవకాశం ఇవ్వలేదు, ఆ సదరు వ్యక్తి అవకాశం ఇవ్వలేదని దైవజనుడి మీద కోపం పెట్టుకున్నాడు అనుకుందాం. పిలవలేదని కోపం కదా, పిలవలేదని కోపం, చూడలేదని కోపం, పలకరించలేదని కోపం, పేరు చెప్పలేదని కోపం, మైక్ ఇవ్వలేదని కోపం, ముక్కేయలేదని కోపం. చాలా కోపాలు ఉంటాయి కదా. కోపాలన్నీ పక్కన పెట్టేసి ఇదిగో నేను దేవుని చిత్తానికి లోబడ్డాను, సర్లేండి ఏం పర్వాలేదు, దేవుడు చూస్తున్నారు, ఆనందిందాం అని ఒక మాట కానీ విధేయత చూపించావంటే పరలోక ఆనందాన్ని చూస్తాం. పరలోక ఆనందాన్ని చూస్తాం. ఒకవేళ గనక ఏదైనా కానీ ఒక విధమైనటువంటి వ్యతిరేకత నీతో గనక ప్రారంభమైతే, కొరుకుడు పుండు పాకినట్టుగా ఈ వివాదం గనక సంఘమంతా పాకింది అనుకుందాం, ఏమైపోతుంది? ఆనందం స్పాయిల్ అయిపోతుంది. చూడండి, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి సంతోషంగా, ఎవడో ఒకడు తాగేసి వచ్చి గొడవ పెట్టేస్తాడు. ఏమవుతుందండి? ఇప్పుడు ఈ హ్యాపీ మూడ్ అంతా పోయిందే, ఈ సంతోషం అంతా పోయిందే. అక్కడ దాకా సంతోషంగా ఉన్న వాళ్ళు, అన్ని చేసిన వాళ్ళు ఉండి వార్చుకున్నాయన్ని తిరగేసుకోవడమే కిందక. ఆడొచ్చాడమ్మ గొడవ పెట్టేశాడు, మొత్తం సంతోషంగా ఉన్నదంతా పాడు చేశాడు. దేవుని సంఘంలో కూడా అపవాది ఏదో ఒక విధంగా చొరబడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అపవాది మనతో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు ఎంతకాలం నుంచి పని చేస్తున్నావు, నీ పేరు ఎప్పుడైనా చెప్పారా, నేను ఎందుకు సాతానా నోర్మి, నా పేరు ఎందుకు వినపడాలి, నా దేవుని పేరు కదా వినపడాలి, నన్ను ఎవరు గుర్తించాలి, నా దేవుని గురించి కదా చేశాను, ఆయన కదా గుర్తించాలి, మనుషులు ఎందుకు గుర్తించాలి? అంతే కదా మనం చేసే ప్రయాస. మనం అనుకుంటాం ఒక ప్రయాస, ఒక కష్టం అనేది గుర్తింపుని కోరుకోవడం మానవ స్వభావమే. కానీ గుర్తింపు నీకు ఎక్కడుండాలి? ఒకనొక దినాన్ని క్రీస్తు న్యాయపీఠం ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పడానికి కదా మనం చేసేది. దానికోసమేనా? ఈరోజు ఒకసారి 10 సార్లు చెప్తే ఏమన్నా ఆనందమా? ప్రియులారా గమనించాలి, దేవుని కృప లెక్కప్పగించాలి. నువ్వు గడప దాటి లోనకు వచ్చినప్పుడు, ఇక్కడ జరుగుతున్న ఆరాధనలో నువ్వు భాగమై ఉన్నప్పుడు దేవునికి లెక్కప్పగించాలి. అయ్యో నేను ఆరాధించే దేవుడు, అయ్యో నేను మహిమపరిచే దేవుడు, అయ్యో నాకు అవకాశం ఇచ్చిన దేవునికి నేను ఎంతగా ఆరాధన చెల్లిస్తున్నాను, నేను ఎవరికి బాధ కలగకూడదు, ఎవరిని దుఃఖించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, నేను సంతోషింపజేయడానికి వచ్చాను, ఆనందించడానికి వచ్చాను, కానీ నాకు ఏ విధమైన కోపతాపాలు రాగద్వేషాలు లేవు అని చెప్పగలిగిన ఆరాధనను చేసినట్లయితే నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నువ్వు చూడగలుగుతావు. కనుక ఇక్కడ జరగవలసిన ఆరాధన దేవుని చిత్తం కదా. దేవుని చిత్తము మన సంఘంలో మనకుంది. ఒకవేళ ఇదే వ్యక్తిగా ఆత్మీయంగా బలపడిన వ్యక్తిగా వృద్ధి చెందినట్లయితే
ఒకనాడు ఖచ్చితంగా అంటారు, అయ్యా ఫలానా సంఘానికి వెళ్ళిన వ్యక్తి ఆత్మీయంగా బలపడ్డారు, వాక్యంలో బలపడ్డారు, ప్రార్థనలో బలపడ్డారు, మరొక దాంట్లో బలపడ్డారు. దేవుని నామానికి ఘనత, ఈ అవయవాన్ని బట్టి సంఘానికంతా ఘనత, సంఘానికంతా ఘనత. సంఘానికి మేలు చేయడానికి వచ్చామా లేదా? దేవుని సంఘం, దేవుని శరీరం. అయ్యా ఈ సంఘంలో దేవుని నామాన్ని మహిమ తెచ్చడానికి నేను వచ్చాను అని అనుకున్నట్లయితే నీ ఆశీర్వాద ఫలాలు నీతో ఉంటున్నాయన్న విషయాన్ని గమనించాలి. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అప్పగింపవారి పైన ఉండక మాదిరిగా ఉండుడి. రైట్. ఇక్కడ సాధారణంగా ఒక పాస్టర్ గారి గురించో ఒక అధ్యక్షుల గురించో ఆపాదించటం అనేది ఎంత ఉత్తమమైనదో ప్రతివారు ఆపాదించుకోవటం కూడా అంతే మాదిరి. ఇక్కడ మనం ఒకరికొకరు మాదిరి, ఒకరికొకరు పోలిక, ఒకరికొకరు పురుకొల్పువారు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక చదవద్దు 5వ అధ్యాయంలో, ఆ దినము సమీపించిన కొలిది ఒకరికొకరు కదా పురుకొల్పుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు ఆదరించాలి కదా. గాడి రాలేదనుకోండి, మనం తీసుకెళ్తాకే బాధపడకూడదు. ఏం చేయాలి? ఒకరినొకరు అలాంటి సహవాసం ఎప్పుడైతే మనం చూస్తామో దేవుని కృపను బట్టి ఒక బలమైనటువంటి కార్యాన్ని జరిగించగలం. చెప్పండి, నేను ముగింపులోకి వస్తున్నాను. చెప్పాలి. ఇప్పుడు మన నిర్ణయం, మన జీవిత నిర్ణయం అనేది ఎవరు నిర్ణయిస్తారో మనం నిర్ణయించుకుంటామా? దేవుడు, రెండవది ప్రభువారు, మూడవది పరిశుద్ధాత్ముడు, నాలుగవది సంఘము నిర్ణయం మన మీద ఉంటుంది కదా. సంఘంలో మనం స్వేచ్ఛానుసారులం కాదు, సంఘం మన ఇష్టం కాదు. ఎందుకంటే దీనికి ఒక ఆయన ఉన్నాడు, రక్తం పెట్టి కొనుక్కున్న ఆయన. ఎవరు నిర్ణయిస్తారు? క్రీస్తు ప్రభు నిర్ణయిస్తారు. కనుక క్రీస్తు ప్రభు చిత్తానికి లోబడి మనం ఎప్పుడైతే బ్రతుకుతున్నామో దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఆశీర్వదింపబడడానికి వచ్చామా లేదా? ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుడు ఆశీర్వదించాడు, మనుషులు కాదు. అందుకని దేవుని చిత్తానికి ఎప్పుడైతే లోబడి చేస్తున్నామో దేవుడు పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తారు. అయ్యా నా సమయం అయిపోయిందా? అయిపోయింది. రైట్. మరొకసారి దేవుని కృపను బట్టి మరికొన్ని 4 పాయింట్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను. శ్రద్ధగా వాక్యాన్ని వినండి. సంఘం బలపడాలి. ఈరోజు లోకంలో చాలా ఆరాధనలు ఉండొచ్చు. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను, వినాలి. చాలా ఆరాధనలు ఉండొచ్చు, చాలా సహవాసాలు ఉండొచ్చు, ఎక్కువ మంది జనం ఉండొచ్చు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎంత ఆత్మీయ బలంతో వెళ్ళావన్నదే ముఖ్యం. ఈరోజు 10 మందికి మీరు సాక్ష్యంగా ఉన్నారు. విన్న వాక్యాన్ని పంచుకోవాలి, అనేకులను బలపరచాలి. కనుక దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. దేవుడు బహు ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అవకాశం ఇచ్చిన దైవజనులకు, సంఘానికి ప్రత్యేక వందనాలు.